సినిమా టాక్ కాదా? కాదండి. అందులో ఆవిడ క్యారెక్టర్ ఏంటి? గ్లామరస్సా లేకపోతే ఇలాగే మంత్రాలు గింత్రాలు ఏమన్నా? అది కూడా సైకలాజికల్ బేస్డ్ అండి. టోటల్గా మీరే తేడా అనమాట. సైకలాజికల్ అని మమ్మల్ని కూడా అలా మార్చేస్తారు. లేదు మంచి చెప్పాలనేది అంతే. ఏంటి చెడ్డ చూపించి ఇలా ఉండకండి, ఇలా ఉండకూడదు. సినిమా అంతా రేప్ సీన్ చూపించి ఇలా ఎవరు రేప్ చేయకండి రా ఆ టైప్. అట్లా కాదండి, అట్లా కాదు. ఏది మంచి ఏది చెడు అని మన పిల్లలకి మనం పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇది కూడా అంతే. చెడ్డంతా చూపించి ఇలా ఉండకండి రా. చెడ్డంతా చూపించట్లేదండి. చెడ్డ ఏంటి ఆ నాలుగేంటి అంత పొడుగు ఉంది చూడండి. దివి ఏమనిపిస్తుంది నాలుగు చూస్తే నీకు? ఇంటర్వ్యూలో నాలుగు ఎందుకు అంత పొడుగు, ఆయన ఏదున్నా అన్ని లాగి బయట తీసేస్తారు అన్నారు. అలాగా నాకు నవీన్ యాక్చువల్లీ కళ్ళతో ముక్కుతో బాడీతో అన్నిటితో యాక్ట్ చేస్తారు కదా. ఈ నాలుగు చూసినప్పుడు నాలుగుతో కూడా వంటింట్లో రొమాంటిక్ సీన్ దేంతో యాక్ట్ చేస్తారు? ఎక్స్ప్రెషన్స్ తో. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నిన్న చెప్పు కదా సీన్ ముందు ఆయన పులప్స్ చేస్తుంటే చిన్న భయం వేస్తుందని, దాని గురించి చెప్పు. సో మాది ఒక ఇది చాలా ఇది బిహైండ్ ద కెమెరాస్ మాట్లాడుకుంటుంటే బిహైండ్ కెమెరా కాదు చెప్పు. బిహైండ్ కెమెరా చెప్తా. అయితే ఒక సీన్ ఉంది నాకు నవీన్ గారికి ఒక సీన్ ఉంది, చాలా ఇంటెన్స్. నవీన్ కి నాకు ఒక సీన్ ఉంది, ఇంటెన్స్ సీన్. సరే ఓకే. అయితే ఆ సీన్ కోసం మామూలుగానే నవీన్ పిచ్చకి పోయినట్టు యాక్ట్ అంటే చాలా ఇంటెన్స్ గా యాక్ట్ చేస్తాడు. మేము అంటే చాలా సీరియస్ గా చాలా ఇన్వాల్వ్ అయిపోతాడు. చాలా ఇన్వాల్వ్ అయిపోతాడు. సో ఆ రోజు పొద్దున షూట్కి రాగానే అందరు రండి అని రౌండ్ టేబుల్ ఇలాగే కూర్చొని మేము డైరెక్టర్ గారు మీరు కూడా రండి అని చెప్పి ప్రొడ్యూసర్ గారు మేము అందరం కలిసి కూర్చొని డిస్కస్ చేస్తున్నాము. నవీన్ సీన్ ఏం లేదు, లవ్ మేకింగ్ సీన్ అది. డైరెక్టర్ గారు ఓకే, ప్రొడ్యూసర్ ఎందుకు మొత్తం ఏదో ఉంది ప్రొడ్యూసర్ గారు ఏదో తేడా. సో దానికి ఓ డిస్కషన్, అరగంట డిస్కషన్, చాలాసేపు డిస్కస్ చేసి ఎలా చేయాలని డైరెక్టర్ గారు చెప్పి ఆయన చెప్పి కో డైరెక్టర్ మీరు మిమ్మల్ని అడగలేదు. నేను మిమ్మల్ని తర్వాత అడుగుతా ఓన్లీ దివి. సో ఈ డిస్కషన్ జరుగుతున్నంత సేపు నాకు భయం వేస్తుంది. ఏంట్రా బాబు నవీన్ ఇంతలాగా ఇన్వాల్వ్ అయిపోయి సార్ని క్వశ్చన్లు అడిగేస్తున్నాడు, రవి గారితో ఇలా చెప్తున్నాడు ఇలా చేద్దామని, నాకు ఇలా చెప్తున్నాడు, మధ్యలో వెళ్ళి పుషప్స్ చేస్తున్నాడు అంటున్నాడు, వైల్డ్ గా మారుతున్నాడు, నరాలన్నీ బయటకు వస్తున్నాయి. నీకు యాంగ్జైటీ వచ్చిందా టెన్షన్ వచ్చిందా? రెండు వచ్చాయి. అమ్మో అని. ఫైనల్ గా నీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పు. సూపర్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సింగిల్ టేక్ లో చేసేసాము ఇద్దరం కూడా. అయితే మరి వన్ మోర్ చెప్పమని అదే అది చెప్పకుండా వాళ్ళు సింగిల్ టేక్ లో ఓకే చేసి చాలా బాగుంది. యాక్చువల్లీ నవీన్ కి అస్సలు అవసరం లేదు సింగిల్ టేక్. అంతో కొంత నేను ఒకవేళ చేస్తుంటే నాకు ఇంకో టేక్ అవసరం అయ్యేదేమో, కానీ అవసరం పడలేదు. నవీన్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. సూపర్. ఎంత మంచి కంఫర్ట్ అంటే ఎంత మంచి కంఫర్ట్ అంటే నవీన్ నేను అంటే ఏదన్నా ఒక చిన్న ఏదో అనిపిస్తుంది కదా సీన్ అంటే, అలాంటి సీన్ చేసినప్పుడు అంటే ఏదో డిస్కంఫర్ట్ ఉంటుంది కదా మన అంటే మిగతా యాక్టర్స్ తో చేస్తున్నప్పుడు ఉండే డిస్కంఫర్ట్ కానీ ఏదైనా ఫీలింగ్ కానీ అలాంటి ఫీలింగ్ అసలు ఏమి ఇవ్వలేదు నవీన్. వెరీ నైస్, వెరీ కంఫర్టబుల్. నీకు ఇలా ఓకేనా, నాకు అలా ఓకేనా, ఇలా చేద్దాం అలా చేద్దాము, ఎంత అంటే అది చాలా బాగా అనిపించింది నవీన్ సైడ్ నుంచి. చాలా చాలా బాగా అనిపించింది. సెకండ్ థింగ్, నవీన్ వర్క్ చేస్తున్న ప్రతిసారి నాకు అనిపిస్తుంది నవీన్ ఏంటి ఇంతలాగా ఇన్వాల్వ్ అయిపోతుంది, ఇంతలాగా. ఇప్పుడు ఈ సీన్కి కూడా పుషప్స్ ఏంటి అన్నీ ఇలా ఇదంతా చాతంతా బయటికి కనిపించడానికి షర్ట్లెస్ కదా. అంటే తను బాడీలో ప్రతి పార్ట్ బాగుండదు, అంటే తను చేసే డయట్ బాగుండదు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ కూడా మీరు అంటే తను అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు, ప్రతి సీన్ అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు, కానీ చాలా కంఫర్ట్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ సీన్లో?
ఎక్స్పీరియన్స్ కంటే ఒక చిన్న థిన్ లైన్ ఉందండి ఇక్కడ. ఏంటంటే మీరు సీరియస్గా మాట్లాడదు మామూలు చెప్పు. సీరియస్గానే సార్, మామూలుగా అంటే ఇలాంటి ఇంటిమేట్ సీన్ చేసేటప్పుడు కో యాక్టర్కి మనం కంఫర్టబుల్గా పెడితే ఆబ్వియస్లీ డైరెక్టర్ అనుకున్న ఎమోషన్ని కరెక్ట్గా కెమెరా క్యాప్చర్ మీ ఇద్దరు కూడా సీన్ ఉంది తగ్గేదిలో. తగ్గేదిలో సీన్ ఉండింది. బట్ ఈ సీన్ వెనక చెప్పాల్సింది రవణ ప్లస్ ఆనంద్ క్యారెక్టర్ మధ్యలో జరిగిన ఒక జర్నీలో, అంటే సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ సీన్ జరగడానికి కారణం ఏంటని. బట్ నేను ఆ పుషప్స్ అవన్నీ చేయడానికి కారణం ఏంటంటే వీడికి ఈ క్యారెక్టర్కి ఒక ప్రాక్టీస్ ఉంది, వర్కౌట్ చేస్తాడు. అది సినిమాలో పెట్టారో లేదో తెలీదు, కాకపోతే ఈ పూజ చేయడానికి బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, ఫిజికలీ స్ట్రాంగ్ ఉండాలి. ప్లస్ ఇంకోటి అదంతా మేము చూపించాం కాబట్టి తన బాడీ ఎంతగా కోరుకుంటుంది ఈ ఒక ఎమోషన్ని, అంటే ఒట్టి బ్రెయిన్లోనే కాదు టోటల్ బాడీ ఆ విషయాన్ని కోరుకుంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఆ క్యారెక్టర్కి వెళ్ళిపోయింది. సో అలాంటప్పుడు నేను ఒక వైల్డ్ థాట్లో ఉన్నప్పుడు నేను తనతో మాట్లాడాను, నువ్వు ఎక్కడైనా డిస్కంఫర్ట్ ఉంటే ప్లీజ్ నాకు చెప్పు కట్ చెప్పు నాకు, ఎందుకంటే నేను లిమిట్